కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయని, కోతకు పనివారు కొదువాయని. కోతెంతో విస్తారమాయని, కోతకు పనివారు కొదువాయని. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆదివారం ఉదయం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ దేవుని నామంలో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధులైన వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినమున చేరి ఒకచోట కూడి ఆరాధించటం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మ్యాండేట్. కాబట్టి
ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకు ఈ ఉదయకాలం ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, ఫిలిపియన్స్కి అపోస్టల్ పాల్ కొన్ని డాక్ట్రినల్ ఇష్యూస్ని బోధించిన తర్వాత ఈ 2వ అధ్యాయంలో తన యొక్క ట్రావెల్ ప్లాన్స్, అలాగే తిమోతి ఎపాఫ్రోదితు యొక్క ట్రావెల్ ప్లాన్స్ని గురించి చెప్తూ ఉన్నారు. తండ్రి, ఉదయకాలమందు ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా మిమ్మలను వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆత్మీయంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరం కూడా వచ్చి ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు, వాక్యమును ప్రత్యేకంగా ధ్యానించుటకు ఆయన అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 18 వచనాల వరకు అపోస్టల్ పాల్ కొన్ని డాక్ట్రినల్ ఇష్యూస్ని మాట్లాడుతున్నాడు. వాటిని గురించి, అక్కడున్నటువంటి పరిస్థితులను గురించి 1వ అధ్యాయం 12 నుంచి 16 వరకు మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళా 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం వరకు మనం శ్రమలలో ఏ విధంగా దేవుని కొరకు నిలబడాలి, హింసను ఏ విధంగా ఎదుర్కోవాలి, తర్వాత సాత్వికంతో మనందరం ఎలాగూ ఆయన కొరకు నిలిచి ఉండాలి అనే దానిని, ఐకమత్యంగా ఎలాగ జీవించాలి అనే విషయాన్ని బోధించుతున్నారు. అలాగే యేసు ప్రభువును గురించినటువంటి ఆ మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు, అలాగే ఈ చీకటి ప్రపంచంలో వెలుగుమయమైనటువంటి వారంగా, ఈ లోకమందు జ్యోతులుగా ఎలాగూ కనబడాలి అనే దానిని మిగిలినటువంటి వచనాలలో చాప్టర్ 2లో 18th verse వరకు తెలియజేస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ కూడా తెలియజేసిన తర్వాత ఆయన యొక్క కంపానియన్స్ని గురించి చెప్తున్నాడు. అయితే ఇందులో మనకు నేర్చుకోవాల్సింది ఏముంది అనేది మనకు చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని చదివినటువంటి వారికి ప్రశ్న వస్తుంది. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ అనే దానిని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ దే ఆర్ సీమింగ్లీ మండేన్ యాక్టివిటీస్ ఆర్ మ్యాటర్స్. ఇహలోక సంబంధమైన విషయాలను గురించి మాట్లాడుతున్నాడేంటి, ఐహిక వ్యవహారాలను గురించి, ఎపాఫ్రోదితు తర్వాత తిమోతి యొక్క ట్రావెల్ ప్లాన్స్ని, వీలైతే దేవుని యొక్క చిత్తం అయితే నేను కూడా వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ ముగ్గురి ట్రావెల్ ప్లాన్స్ని చెప్పడం వలన మనకేం జరుగుతుంది, మనకేం వస్తుంది అని చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. వై డు వి నీడ్ టు ఇంక్లూడ్ ది schedules, travel schedules of 3 persons in the Bible అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ మనకు 2 men that are worth imitating, మనం మాదిరిగా తీసుకోవడానికి 2 వ్యక్తులను గురించి అపోస్టల్ పాల్ తెలియచేయాలని అనుకుంటున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో యేసు ప్రభు యొక్క మాదిరిని గురించి చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి, కలిగిన వాడయ్యుండి, దేవునితో సమానంగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అని చెప్తున్నాడు. ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అంటున్నాడు. ఇప్పుడు ప్రాక్టికాలిటీలోనికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఉదహరించబడుతున్న ఇద్దరి పేర్లు, ఒకటి తిమోతి, 2 ఎపాఫ్రోదితు. వీరిద్దరు కూడా ఏదైతే అపోస్తల్ పౌల్ ఫిలిపియన్స్కి ఎగ్జార్ట్ చేస్తున్నాడో, ఈ మనస్సు కలిగి ఉండండి అని చెప్తున్నాడో, ఆ మనస్సును తిమోతి, ఎపాఫ్రోదితులు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు. సో we are practically looking at the characters of Timothy and Epaphroditus. వీరిరువురి యొక్క క్యారెక్టర్స్ని మనం చూస్తూ ఉన్నాం. న్యూ మెక్సికోలో ఒక చర్చ్ ఉంది, శాంటాఫీ అనే ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్కి ఒకే ఒక ఎంట్రన్స్ డోర్ ఉంటుందన్నమాట. ఆ ఎంట్రన్స్ మీద ఒక డోర్, ఆ డోర్కి ఎంట్రన్స్ మీద పైన ఏమని రాసి ఉంటుందంటే సర్వెంట్స్ ఎంట్రన్స్ అని ఉంటుంది. సర్వెంట్స్ ఎంట్రన్స్ అనగా దాసులు ప్రవేశించే ద్వారం అని రాయబడి ఉంటుంది. మరి ఇంకేమైనా ద్వారాలు ఉంటాయా అని అంటే లేదు, ఒక్కటే ద్వారం ఉంటుంది. ఎవరైనా సరే అందులో నుండి వెళ్ళే వారందరూ కూడా క్రీస్తు ప్రభుని దాసులు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. సో నీవు నేను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం, ఆయన బిడ్డలం, ఆయనకు దాసులంగా జీవించాలి. ఆయనకు మనం సర్వ్ చేసేవారంగా, పరిచారం చేసేవారంగా. హీ ఈజ్ అవర్ లార్డ్ అండ్ అవర్ మాస్టర్. కనుక ఆయన మనకు అప్పగించిన బాధ్యతను ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా, శ్రమలు కలిగినా కూడా, కష్టాలు వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం బ్రతికేది క్రీస్తు ప్రభు కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్తున్నాడు కదా మొదటి అధ్యాయం 21వ వచనంలో. అలాగా మన జీవితం దేవుని కోసమే మనం జీవించాలి. కనుక మనందరం కూడా దేవుని యొక్క దాసులం. ఈ లోకంలో మామూలుగా కొన్ని స్పోర్ట్స్ టీమ్స్ ఉంటాయి కదా, ఈ స్పోర్ట్స్ టీమ్స్లో బెంచ్ వార్మర్స్ అని ఉంటారు. బెంచ్ వార్మర్స్, ఈ బెంచ్ వార్మర్స్ అంటే వారికి యాక్చువల్ టీంలో ప్లేస్ దొరకదు. యాక్టివ్గా ప్లే చేయడానికి, ఆడేటువంటి నంబర్ ఆఫ్ ప్లేయర్స్లో వీళ్ళకి స్థానం దక్కదు. కానీ వాళ్ళని రిజర్వ్లో పెడుతుంటారు. ఆ రిజర్వ్లో పెట్టబడినటువంటి వారిని బెంచ్ వార్మర్స్ అని అంటారు, లేదంటే సబ్స్టిట్యూట్స్ అని చెప్తారు. ఎవరైనా ఆ మెయిన్ లైన్ ప్లేయర్ కనుక రిటైర్డ్ హర్ట్ అయితే, దెబ్బ తగిలి ఏదైనా ఆడలేకపోయిన పరిస్థితులలో ఈ సబ్స్టిట్యూట్ ప్లేయర్ని తీసుకొస్తారు. సో వారినే మనం బెంచ్ వార్మర్స్ అంటాం. క్రిస్టియానిటీలో లేదంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క రక్షణను అనుభవించేటువంటి వారు, దేవుని దాసులైన వారు ఎవ్వరు కూడా బెంచ్ వార్మర్స్గా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం కాదు. మనం క్రీస్తు కేంద్రిత శిలువ దాసులం. క్రీస్తు కేంద్రిత శిలువ దాసులం. క్రైస్ట్ సెంటర్డ్ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తల్ పౌల్. సో క్రైస్ట్ సెంటర్డ్ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్ అంటే క్రీస్తు ప్రభు మన జీవితంలో కేంద్ర స్థానంలో ఉంటారు. మనం ఆయన సిలువకు దాసులంగా, అనగా సిలువ అని అంటే శ్రమలు అని మనకు బాగా తెలుసు. రెండవది సిలువ అంటే we will die for the world. ఈ లోకమునకు మనం మరణించి క్రీస్తు ప్రభువు కొరకు మనం జీవించే వారంగా ఉంటాం.
అంటే ఆత్మీయంగా జీవిస్తాం, శరీర రీతిగా మరణించిన వారంగా ఉంటాం. సో సేవకుని యొక్క హృదయం యేసుక్రీస్తు ప్రభు యొక్క పని మీదనే ఎప్పుడు కేంద్రీకృతమై ఉంటుంది. అందుకనే ఈ క్రైస్ట్ సెంటర్డ్ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అని చెప్పడానికి అపోస్తలుడు పౌల్ వీరిరువురిని కూడా మనకు మాదిరిగా చూపిస్తున్నాడు, తిమోతిని, ఎపఫ్రోదితుని. రెండవది, మనం చేయవలసింది ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఇన్కల్కేట్ ద క్రైస్ట్ సెంటర్డ్ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్, వాట్ ఆర్ వీ టు డూ అనేది ఏం చెయ్యాలి, ఏం చేయాల్సి ఉంటుంది. మూడవదిగా, మనం ఎందుకు చెయ్యాలి, దీనిని ఎందుకు చెయ్యాలి, తర్వాత మనం అసలు ఏం చెయ్యాలి. వాట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్ and why should we do this, or why should we become servants, and number 3, when should we become servants. మనం చేయవలసింది ఎందుకు చేయాలి, మనం చేయవలసింది ఎలా చేయాలి అనే దానిని తెలియజేస్తున్నాడు. సో మనం we must be willing to serve the Lord wherever we are sent. దేవుడు మనల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడకు మనం వెళ్ళే వారంగా ఉండాలి. తర్వాత we must be willing to serve anyone. ఎవరికైనా సరే సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి. మూడవది, మనం దేవుని కోసం పని చేసేటప్పుడు మన జీవితాలు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, లేదంటే మన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తే దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఇది క్రీస్తు ప్రభు యొక్క పని మీద కేంద్రీకరించుచున్న దేవుని బిడ్డల యొక్క జీవితం, లేదంటే జీవితం యొక్క పరమార్థం. సో ఇప్పుడు మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పును గురించి మనం చదువుకుంటాం. ఫిలిప్పును we will go back to Timothy and Epaphroditus later. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచిక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కొంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. సో సమరయ పట్టణంలో ఫిలిప్పు దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నాడు. చాలా మైటీగా చేస్తూ ఉన్నాడు, లేదంటే చాలా గొప్పగా చేస్తూ ఉన్నాడు. అయితే ఇదే ఫిలిప్పును దేవుడు ఏం చేశాడు అంటే 26వ వచనం చూస్తే, ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. సో మనం దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఆయనకు ప్రతినిధులంగా జీవించాలి. మనల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడకు మనం వెళ్ళి అక్కడ పనిని చేయాల్సి ఉంటుంది. లేదు నేను సమరయపట్నంలోనే ఉంటాను, ఎందుకంటే ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను సమరయ విడిచి వెళ్ళను అని ఫిలిప్పు చెప్పట్లేదు. వెళ్ళమనగానే అప్పుడు ఇథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడు. ఇదంతా కూడా మనం ఫిలిప్పు అతన్ని కలుసుకోవడాన్ని గురించి వీటన్నింటినీ కూడా చదువుకుంటాం. ఇప్పుడు దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనం వెళ్ళాలి. we must be willing to be sent anywhere. రెండవది, మనం ఎవరికైనా సరే సేవ చేసేటువంటి వారంగా ఉండాలి. మన జీవితంలో ఒకవేళ పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఇది ఒక సేవకులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి దేవుడు బోధించేటువంటి విషయాలు. యు మస్ట్ బి క్రైస్ట్ సెంటర్డ్ అండ్ యు మస్ట్ బి లైక్ ఎ సర్వెంట్. దాసుని స్వరూపమును
ధరించుకున్న యేసు క్రీస్తు ప్రభు మాదిరి మనం కలిగిన వారంగా జీవించాలి. అపోస్తలుడు పౌలు ఎఫీషియన్ ఎల్డర్స్కి రాస్తూ ఉన్నాడు. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 24వ వచనంలో అంటూ ఉన్నాడు, అయితే నేను దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. మన ప్రాణాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దానిని నేను నా ప్రాణమును ప్రియమైన దానిగా ఎంచుకొనటలేదు అంటున్నాడు. సాక్రిఫైస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సర్వెంట్హుడ్. కాబట్టి దాసులముగా, దేవుని యొక్క దాసులముగా జీవిస్తున్న మనం మన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండాలి. సో వీటన్నింటినీ మనం ఎందుకు చదువుకుందాము అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుంచి అంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు తిమోతి. ఈ తిమోతిని గురించి మన అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు 19వ వచనంలో, నేను మీ క్షేమమును తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. ఫిలిపియన్ చర్చ్కి ఇప్పుడు మనం అపోస్తలుడు పౌలు రాసినటువంటి ఈ పత్రిక ప్రిజన్లో నుంచి రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాశాడు, తర్వాత ఎఫెసీయులకు, కొలస్సీయులకు, ఫిలమోను పత్రికను కూడా రోమ్లో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు అపోస్తలుడు పౌలు రాశాడు అనేది మనకు బాగా తెలుసు. ఇప్పుడు అక్కడి నుంచి రాసినటువంటి ఈ విషయాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనం వరకు కూడా ఈ ఫిలిపియన్ క్రిస్టియన్స్ అర్థం చేసుకున్నారు అని. ఫిలిపియన్ చర్చ్ ప్రాబ్లమాటిక్ చర్చ్ కానే కాదు. ఫిలిపియన్ చర్చ్ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్న చర్చ్, అన్లైక్ కొరింథియన్ చర్చ్. కొరింథీ సంఘంలో అయితే అనేకమైన సమస్యలు, ఆత్మీయ సమస్యలు అనేకములు ఉంటూ ఉన్నాయి, కానీ ఫిలిపియన్ చర్చ్లో ఎక్కువ ఆత్మీయ సమస్యలు లేవు. అందుకనే వీరికి చాలా లైటర్ వీన్లో రాస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. అందుకే ఇప్పుడు మీ క్షేమం తెలుసుకోవాలని, ధైర్యం తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి తిమోతిని మీ దగ్గరకు శీఘ్రంగా మీ వద్దకు పంపించాలని అనుకుంటున్నాను, నిరీక్షిస్తున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు. ఎందుకు తిమోతిని చూస్ చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు అపోస్తలుడు పౌలు 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో ఏమంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్పాడు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే అని చెప్పాడు. సో నేను వచ్చినా రాకపోయినా సరే మీరు మాత్రం ఒకే భావంతో ఉండాలి. సువార్త విషయంలోనూ విశ్వాస పక్షంలోనూ మీరు పోరాడే వారిగా ఏక మనస్సు గలవారై ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఫిలిపియన్ చర్చ్ ప్రాక్టికల్గా పాటిస్తుందో లేదో అనే సంగతి తెలుసుకోవాలని ఆసక్తి అపోస్తలుడు పౌలుకి ఉంది, అలాగనే తిమోతికి కూడా ఉంది. మీ క్షేమం విషయం నిజంగా చింతించువాడు ఎవరు? తిమోతి, నిజంగా చింతించేటువంటి వాడు. అందుకనే నేను రాలేకపోయినప్పటికీ కూడా నేను మీ దగ్గరకు నా రిప్రజెంటేటివ్ లాగా ఒకరిని పంపిస్తున్నాను, అది తిమోతి, మీ క్షేమం తెలుసుకోవడానికి అని అంటున్నాడు. ఇక్కడ అప్రోచ్, యాటిట్యూడ్, మైండ్ సెట్ చాలా అవసరం. ఈక్వల్ మైండెడ్నెస్ కావాలి, లైక్ మైండెడ్నెస్ కావాలి.
అందుకని అంటున్నాడు 2వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువుని గురించి చెప్తూ, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమాన్ని ఎంచుకోలేదు. మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు పాల్ తన యొక్క జీవితంలో ఏది కూడా తన సొంత విషయాన్ని గురించి ఆలోచించటం లేదు. ఆయన సొంత కార్యాలను మాత్రమే చూసుకోవట్లేదు. 2వ వచనం 2:4లో చెప్తున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఎందుకు చెప్పాడు అంటే, వారు వారి సొంత విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు, ఇతరుల విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. యేసు ప్రభువు ఆ విధంగా ఎప్పుడు కూడా తన సొంత పనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మానవులను రక్షించే కార్యక్రమాన్ని చేయటానికే ఆయన వచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా దేవుడు మన కోసం క్రీస్తు ప్రభువు సాక్రిఫైస్ చేసేసారు. ఆయన సొంత ఎజెండా అంటూ ఏది లేదు. ది ఓన్లీ మిషన్ హీ హ్యాస్ ఈస్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద హోల్ మ్యాన్ కైండ్ అండ్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కార్యాన్ని ముగించడం కోసం వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచి ఆరోహణం అయ్యేటంత వరకు కూడా ఆ మిషన్ని ఆయన దిగ్విజయంగా జరిగించాడు. అపోస్తలుడు పౌల్ కూడా తన కొరకు తాను జీవించడం లేదు, తన కొరకు తాను ప్రిజన్కి వెళ్ళలేదు. దేవుని పరిచర్య చేయుచున్నందున ఆయనను అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్లో పెట్టి ఉంచారు రోమ్లో. అయితే తిమోతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పాల్ లాగానే పాల్ని ఇమిటేట్ చేస్తున్నాడు. పాల్ దేవుణ్ణి ఇమిటేట్ చేస్తూ ఉంటే తిమోతి పాల్ని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలనే ఈయన చూచేటువంటి వానిగా ఉన్నాడు. అందుకనే ద సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, హీ హ్యాస్ ద సేమ్ మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడని చెప్తున్నాడే, ఆ మనస్సు తిమోతిలో మనం చూడగలుగుతాం. అందుకనే తిమోతిని పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. సో మీ క్షేమం విషయం చింతించేవాడు అతని వంటి వాడెవ్వడు కూడా నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దే ఆల్ సీక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నాట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇంట్రెస్ట్. యేసు ప్రభు యొక్క ఇంట్రెస్ట్స్ని లేదు అంటే దేవుని యొక్క కార్యములను వారు చూచేటువంటి వారుగా కాక, క్రీస్తు కార్యములను చూచేటువంటి వారుగా కాక, సొంత కార్యములనే చూచుకునే వారిగా ఉంటున్నారు. మనం కూడా మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము అనుకుందాము, లేదంటే మనకు ఒక కుటుంబం ఉంది. మన కుటుంబానికి సంబంధించిన పనులే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉంటాం. మన ఉద్యోగానికి సంబంధించిన పనులే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం. అసలు దేవుని కొరకు పనిచేసే సమయం ఎక్కడ ఉంది అనేది ఆలోచన చేసినప్పుడు మనం దేవుని కోసం ఏ పని కూడా చేయటం లేదు. ఎప్పుడు సొంత కార్యాలనే చూసుకునే వారంగా ఉంటున్నాం. కానీ ఒక గంట సేపు దేవుని పని చేద్దాం, ఇంతసేపు దేవుని పని చేద్దాం, ఒక స్టిప్యులేటెడ్ ఆర్ ఫిక్స్డ్ టైంని పెట్టుకొని దేవుని పని చేద్దాం, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇద్దామని ఎవరికైనా మనలో ఆలోచన వస్తుందా? అసలు ఆలోచనే రావట్లేదు. ఇంక ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తాం? అతని యోగ్యత మీరెరుగుదురు. అతని యోగ్యత, హీ ఈజ్ వర్తీ బీయింగ్, హీ ఈజ్ వర్తీ ఇనఫ్. కాబట్టి సొంత కార్యములను చూసుకునేటువంటి మీరు తిమోతిని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ దట్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్. అది తిమోతికి ఉంది. సో తిమోతిని మీరు మాదిరిగా తీసుకోండి. ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తం సేవ చేశాడు అని చెప్తున్నాడు.
అసలు మనకు ఈ తిమోతిని గురించి తెలుసుకోవాలి అని అంటే అపొస్తలుల కార్యముల గ్రంథంలోనికి వెళ్ళాలి. మనందరం కూడా క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారం, చిన్నప్పటి నుంచి కూడా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే తిమోతి ఒక క్రైస్తవుడు కాడు ఇంతకు ముందు. చూడండి 16వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు మొదటి వచనం చదువుతాను. దెర్బేకును లుస్త్రకును వచ్చును, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఇక్కడైతే తల్లి పేరు, తిమోతిస్ మదర్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్. ఇంకొక చోట ఉంటుంది, అది చూపిస్తాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చూడండి, హాఫ్ జూయిష్ జీనియాలజీ ఇతనిది, హాఫ్ పేగన్ జీనియాలజీ ఇతనిది. సగమేమో యూదుడు, సగమేమో గ్రీసు దేశస్థుడు. వాళ్ళ తండ్రి పేరు ఇక్కడ రాయబడి ఉండలేదు, తల్లి పేరు కూడా రాయబడి ఉండలేదు. అయితే తిమోతి పత్రికలో, 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఆమె యొక్క పేరు రాయబడి ఉంటుంది. తిమోతి యొక్క గ్రాండ్ మదర్ నేమ్ కూడా మనం చూస్తాం. లెట్స్ గో దేర్, అక్కడికి వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, 1వ అధ్యాయం 5వ వచనంలో 2వ తిమోతి పత్రిక 2 తిమోతి 1:5 చివరిలోకి వచ్చేద్దాం. చివరిలోకి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను, అది నీ అందును సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నాడు. సో హిస్ మదర్స్ నేమ్ ఈజ్ యునీకే. ఆయన గ్రాండ్ మదర్ అవ్వ పేరేమో లోయి అన్నమాట, లోయి. సో ఇది ఒక ప్యాగన్ ఆరిజిన్ ఉన్న కుటుంబం. సగం గ్రీసు దేశస్థుడు, సగం యూదుడు తిమోతి. అటువంటి తిమోతి ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే, వి డోంట్ నో వెదర్ హీ సర్వ్డ్ హిస్ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళ తల్లిదండ్రులకు అపోస్టల్ పాల్కి సేవ చేసిన రీతిలో చేశాడో లేదో తెలియదు, కానీ తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో పాలిభాగస్తుడిగా ఉండాలని అనుకున్నాడు. అపోస్టల్ పాల్ ఆ పనిని చేస్తున్నాడు కాబట్టి అపోస్టల్ పాల్తో పాటుగా నేను పని చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ పనిని తనతో కూడా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేస్తూ ఉన్నాడు. He was executing the Father's task. God and Christ had one mind. యేసు ప్రభువు తండ్రి మనస్సు కలిగినటువంటి వానిగాను, తండ్రితో ఏకమై ఉన్నవానిగాను పనిచేశాడే, అలాగా అపోస్టల్ పాల్ని తండ్రిగా పరిగణిస్తూ ఒక కుమారుడు ఏ విధంగా అయితే సువార్త పని చేస్తున్నప్పుడు, ఒక కార్పెంటర్, క్రీస్తు ప్రభు యొక్క తండ్రి కార్పెంటర్ ఈ లోకంలో ఉంచినప్పుడు ఆ కార్పెంటరీని యేసు ప్రభు చేశారు. అయితే ఆత్మీయంగా ఆయన పరలోకపు తండ్రి ఆయనని లోకంలోనికి పంపించినప్పుడు సేమ్ మైండ్ కలిగిన వానిగా, తండ్రి యొక్క మనస్సు ఎరిగిన వానిగా కుమారుడు పనిచేశాడు. అలాగే అపోస్టల్ పాల్ యొక్క సువార్త వ్యాపకం, బిజినెస్ ఆఫ్ గాస్పెల్ ఆయనకు తెలుసు కాబట్టి తిమోతి దానిని చక్కగా అర్థం చేసుకొని సహకరించి తండ్రితో కుమారుడు ఎలాగూ పనిచేస్తాడో అలాగూ పనిచేస్తూ ఉన్నాడు. He was not a master, Paul was not a master and Timothy was not a servant. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అంటే, ఒక యజమాని ఒక దాసుని యొక్క రిలేషన్షిప్ కాకుండా తండ్రి కుమారులు ఏ విధంగా అయితే పని చేస్తారో అలాగూ పని చేశారు అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. This is the pattern of servanthood, cruciform pattern of servanthood, or this is the pattern we have to follow. క్రీస్తు కేంద్రిత శిలువ దాసుల యొక్క
విధానం, నమూనా లేదంటే మాదిరి ఇది. కాబట్టి ఆ మాదిరిని తిమోతి చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్లో పెడుతూ ఉన్నాడు. ఖాళీగా కూర్చొని బెంచ్ వార్మర్ లాగా మనం చేస్తుంటామే, ఏం పని లేకుండా ఉన్నట్టుగా ఖాళీగా కూర్చొని దేవుడి పని అంటూ ఏమి లేదన్నట్టుగానే మనం మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. సొంత కార్యాలను మాత్రమే చేసుకుంటున్నాం, దేవుని కార్యాలను ఏమాత్రము పట్టించుకునే వారంగా ఉండటం లేదు. ఇప్పుడు వై ఆర్ వి సపోజ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్? ఇటువంటి దాసుని యొక్క మాదిరి లేదంటే నమూనాను మనం ఎందుకు పాటించాలి అంటే, ఇప్పుడు ఎపఫ్రొదీతుని గురించి చెప్తూ ఉన్నాడు 25వ వచనంలో. అయితే ఈ మధ్యలో ఆయన కూడా రావాలని అనుకుంటున్నానన్న విషయాన్ని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు 23, 24 వచనాలలో. అయితే నెక్స్ట్, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరం నాకు ఉపచరించిన వాడునైనా. 5 విషయాలు చెప్తున్నాడు. 1 సహోదరుడు, 2 జత పనివాడు, 3 నా తోటి యోధుడు, 4 మీ దూత, 5 నా అవసరం నాకు ఉపచరించిన వాడు. 5 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఎపాఫ్రొదీతు అనే మాట ఇది గ్రీక్ గాడెస్ ఆఫ్రోడైట్ నుంచి డిరైవ్ చేయబడినటువంటి మాట. ఒక గ్రీకు దేవత. ది రోమన్ నేమ్ ఏంటంటే, దీనికి ఈ దేవతకు రోమన్ నేమ్ నోమెన్క్లేచర్ వీనస్ అన్నమాట. వీనస్ ఈజ్ లవ్ గాడెస్. సో ఈ లవ్ గాడెస్ యొక్క పేరు నుంచి ఒక పేగన్ ఫ్యామిలీకి చెందినవాడు తిమోతి. ఏ విధంగా అయితే గ్రీక్ ఆరిజిన్ని కలిగి ఉన్నాడో, అలాగూ పేగన్ ఫ్యామిలీలో, వీనస్ వర్షిపర్స్ ఫ్యామిలీలో ఈ ఎపాఫ్రొదీతు జన్మించినటువంటి వాడు. అలాగూ ఆయన పేరే దేవుని యొక్క వారి దేవత యొక్క పేరులో నుంచి డిరైవ్ చేయబడినటువంటి పేరు. ఇప్పుడు చాలాసార్లు మనం కొన్ని విచిత్రమైనటువంటి పేర్లను క్రైస్తవులు పెట్టుకోవడం చూస్తూ ఉంటాము. క్రైస్తవులని అని వారు జీవిస్తూ ఉంటారు. అయితే కొన్ని పేర్లు ఉంటాయి, అది హిందూ దేవతల దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నాగరాజు అని, వెంకటేశ్వరరావు అని ఇలాగా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే వారు క్రైస్తవులే, కానీ ఎందుకనో మరి అలాగ పెట్టుకుంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ అబౌట్ ద నేమ్స్, బట్ ఇక్కడ ఎపాఫ్రొదీతు యొక్క పేరే ఒక పేగన్ నేమ్. ఇట్స్ ఎ పేగన్ నేమ్. అటువంటి అన్యుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వాడు అపోస్తలుడు పౌలుకి సహోదరుడిలాగా he is a brother in Christ. రెండవది జత పనివాడిగా ఉంటున్నాడు, పాల్స్ కంపానియన్గా ఉంటున్నాడు. ఇక్కడ ఒక మిలిటరీ ఇమేజ్ని కూడా వాడుతూ ఉన్నాడు. నా తోటి యోధుడు అని అంటున్నాడు. ఎందుకంటే గాస్పుల్ మినిస్ట్రీ అనేది ఒక వార్ఫేర్ లాంటిది. ఇందులో అంతా కూడా బ్లడీ థింగ్స్, స్వెటీ థింగ్స్ అన్నీ కూడా కష్టపడి శ్రమించి చెమట వచ్చి పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి రక్తం కార్చవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫిలిప్పీలో ఉంటున్నప్పుడు అపొస్తలుడు పౌలుని పట్టుకొని కొడుతున్నారు. మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో చదువుకుంటాము. కొట్టారు. పౌలుని, సీలను ఇద్దరిని కొట్టి వారిని తీసుకెళ్లి చెరసాల్లో వేసి బొండ వేసి బిగించి పాడేశారు. ఇప్పుడు దేవుని కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చక్కగా మంచి ఎయిర్ కండిషన్డ్ రూమ్స్లో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం, చక్కగా వెళ్ళిపోవడం, మనకు తోచినంత కానుక వేసేసి దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు అని అనుకొని చక్కగా మనం ఎలాగ బెంచ్ వార్మర్స్ లాగా కూర్చుంటున్నాం. ఎవరు పని చేయకపోతే నేను వచ్చి చేస్తానేంటి అన్నట్టుగా బెంచ్ వార్మర్స్ లాగా, సబ్స్టిట్యూట్స్ లాగా. చాలామంది సబ్స్టిట్యూట్స్గా ఉండటానికి కూడా ఏమాత్రం ఇష్టపడినటువంటి పరిస్థితి అయినప్పటికీ అన్యుల కుటుంబాలలో నుండి వచ్చిన తిమోతి, ఎపాఫ్రొదీతు అనేవారు దేవునికి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు, దాసులుగా పనిచేస్తూ ఉన్నారు. మనం
ఎందుకు పాస్టర్ గారికి పని చేయాలి, ఎందుకు చర్చ్లో పని చేయాలి, ఇది చాలా చిన్నతనం, మన బిలో ద డిగ్నిటీ, బియాండ్ అవర్ డిగ్నిటీ, మనం ఎందుకు మన యొక్క రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలి, చిన్న చిన్న పనులు ఎందుకు చేయాలని అనుకుంటూ ఉంటారు. తోటి యోధుడిగా ఉన్నాడు. తర్వాత దూతగా, ఎవరు దూతగా అంటే ఫిలిపియన్ చర్చ్కి ఒక మెసెంజర్ లాగా ఉన్నాడు. అపోస్తలుడు పౌల్ దగ్గరకు ఫిలిపియన్ చర్చే ఇతనిని పంపించింది, మీ దూత అని అంటున్నాడు. అపోస్తలుడు పౌల్కి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇచ్చారు ఫిలిపియన్ చర్చ్ వారు. అలాగే అపోస్తలుడు పౌల్కి పరిచర్య చేయడం కోసం ఎపఫ్రొదితును ఆ రోమ్లో ప్రిజన్లో ఉండటానికి అక్కడికి పంపించింది ఫిలిపియన్ చర్చ్. అందుకనే మీ మెసెంజర్గా, మీ దూతయు, నా అవసరం నాకు ఉపచరించిన వాడు. చాలామంది ఇంకొకరికి ఉపచారం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. మనం చేసేదంతా కూడా దేవునికి చేస్తున్నట్లుగా చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రూ క్రూసిఫార్మ్ సర్వెంట్హుడ్. క్రీస్తు కేంద్రిత శిలువ దాసులు అంటే ఈ విధంగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎపఫ్రొదితు ప్రేమతో, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమతో తాను అపోస్తలుడు పౌల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే తనకు ఉపచారం చేయగలుగుతూ ఉన్నాడు. తర్వాత గాస్పెల్ని ప్రేమిస్తున్నాడు. సువార్త వ్యాపకం నిమిత్తం అపోస్తలుడు పౌల్ పనిచేస్తున్నాడు కాబట్టి తనకు నేను ఉపచారం చేయాలి అని చేస్తూ ఉన్నాడు. అలాగే ఫిలిపియన్ చర్చ్లో ఉన్నప్పుడు కూడా అలాగనే ఉపచారం చేసేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. అయితే అటువంటి ఈ ఎపఫ్రొదితు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇంకా కొంచెం ముందుకి వెళ్దాం. 27వ వచనంలో 26 నుంచి, అతడు రోగి ఆయనని మీరు వెంటిరి గనుక అతడు మిమ్మల్ని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇదే చర్చ్ నుంచి వెళ్ళాడు కదా, అందుకనే మరలా నేను ఒంట్లో బాగలేనప్పుడు మన మన సన్నిహితులను, మన కుటుంబ సభ్యులను చూడాలని అనుకుంటాం. అందుకని నేను మరలా ఫిలిపియన్ చర్చ్కి వెళ్ళి అందరినీ చూడాలి అని అంటూ ఉన్నాడు. ఆ రోజుల్లో మనకు ఈ టెక్నాలజీ లేదు కాబట్టి, వీడియో కాల్ చేసి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఎవరైనా వెళ్ళాలి అంటే నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. సరైన ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు. అందుకనే వీరిని చూడాలని అనుకుంటూ ఉన్నాడు. మిగుల అపేక్ష గలవాడిగా ఉన్నాడు. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించాడు. అతన్ని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండుటకు నన్నును కనికరించాను. చూడండి ఈ ప్రేమ ఎలా ఉంది అని అంటే, ఒకరికొకరు ఫీల్ అవుతూ ఉన్నారు, ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. వీరి మధ్యన ఏమి బ్లడ్ రిలేషన్ ఉంది? ఒకటే బ్లడ్ రిలేషన్, అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడినటువంటి వారు కాబట్టి ఆ క్రైస్ట్ బ్లడ్ రిలేషన్తోనే వీరు చక్కగా మంచి అన్యోన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రేమను కుటుంబాలలోనూ చూడట్లేదు మనం, క్రైస్తవ కుటుంబాలలో. ఇటువంటి ప్రేమను క్రైస్తవ సంఘంలో కూడా మనం ఎక్కడ చూడట్లేదు. అంత స్వార్థపూరితమైన జీవితం, ఒకరి సొంత కార్యాలను చూసుకునేటువంటి జీవితమే కానీ ఇతరులను గురించి పట్టించుకునేవారు ఎవరు కూడా ఈ దినాలలో లేకపోవడం చాలా విచారకరమైన, దుఃఖకరమైన విషయం. కాబట్టి మీరు అతనిని చూచి 28వ వచనం, మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖం తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రంగా పంపిది. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, తన ప్రాణాన్ని కూడా, there is pain and emotion in order to discharge his duties as the servant of the Lord. దేవుని యొక్క పరిచారకునిగా, క్రీస్తు ప్రభు పరిచారకునిగా తన యొక్క డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని పెర్ఫామ్ చేయటానికి తన యొక్క ప్రాణం కూడా లెక్క పెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి అని అపోస్తలుడు పౌల్
ఫిలిపియన్ చర్చ్కి చెప్తూ ఉన్నాడు. ఇటువంటి వారిని గౌరవించాలి మనం, ఘనపరచాలి మనం. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పని నిమిత్తం మన ప్రాణం పెట్టవలసి వచ్చినా కూడా దానికి ఏమాత్రం సంకోచించినటువంటి ఎపఫ్రదీతు వంటి వారు ఉండడం అనేది మన సంఘమునకు చాలా అది భాగ్యం అని చెప్పవచ్చు. And how are we supposed to have this kind of a servanthood? ఇటువంటి మనస్సు మనకు ఎలాగూ ఉండాలి, ఏ విధంగా మనం ఉండాలి అనే దానిని, ఇతరుల కొరకు త్యాగపూరితంగా జీవించడం అనేది తిమోతి ఎపఫ్రదీతుల యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు వీరి వలె జీవించమని ఉదయకాలం అందు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటున్నారా? ఇది అసాధ్యమైన విషయం అని అనుకుంటున్నారా? ఈ రోజుల్లో మనం ఇలాగ ఉండవలసిన అవసరం లేదని అనుకుంటున్నారా? ఆ రోజైనా ఈ రోజైనా సరే దేవుని యొక్క బిడ్డల ముందు దేవుడు ఉంచినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఒక్కటే. ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం నిర్వర్తించడంలో ఎప్పుడు కూడా వెనకంజ వేసే వారంగా ఉండకూడదు. అన్యులైన తిమోతి ఎపఫ్రదీతులే వారు దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి దేవుడు మా కోసం ఎంత చేశాడు అనే దానిని వారు అర్థం చేసుకొని మేం చేసేదంతా కూడా చాలా చిన్నది చేస్తున్నాం. వీఆర్ నాట్ డూయింగ్ మచ్ ఫర్ ద లార్డ్. మనం అనుకుంటాం ఒక ఆఫరింగ్ ఇచ్చేసి మేము దేవుని కోసం చాలా ఇచ్చేసామని అనుకుంటాము. అది మన ఫీలింగ్ మాత్రమే. కానీ దేవుని కోసం ఏం చేసినా కూడా మనం ఏమీ చేయలేదని ఫీల్ అవుతూ ఉన్నారు తిమోతి ఎపఫ్రదీతులు. 2వ అధ్యాయం 12-13 వచనాలలో అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, కాబట్టి ప్రియులారా, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. మీ సొంత రక్షణను కొనసాగించటం అంటే దాని అర్థం ఏంటంటే యు మస్ట్ హ్యావ్ ద హార్ట్ ఫెల్ట్ లవ్. ఎపఫ్రదీతు ఏం చేస్తున్నాడు? పౌలు యొక్క అవసరానికి ఉపచరించేవానిగా ఉన్నాడు. ఇది నిజమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఇంకా జెన్యూన్ కన్సర్న్ని మనం చూపించాలి. మనకు కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడు. దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆయన బిడ్డలైన వారిని, ఆయన పరిచర్యను ఎలాగ ప్రేమించకుండా ఉంటామో మన హృదయం అంతటితో కూడా దేవుని బిడ్డలైన వారిని, సేవకులను, సేవను, దేవుని పనిని ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులతో కోఆపరేట్ చేసే వారంగా, జత పనివాడిగా ఉంటున్నాడు ఎపఫ్రదీతు. అలాగా మనమందరం కూడా కోఆపరేటివ్గా దేవుని యొక్క పనిని చేయాల్సి ఉంటుంది. అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఒక ప్రిజన్లో ఉండి పరిచర్య చేయడం అంటే అది చాలా కష్టతరమైన విషయం. మామూలుగా పరిచర్య చేయడమే అది కష్టమైతే, అది కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచర్య చేయటం అనేది చాలా కష్టతరమైన విషయం. అనేకమైన కష్టాలు మనకు ఒకవేళ ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటిని మన కొరకు మంచిగా మారుస్తాడు అనే నమ్మకంతో మనకొక దేవుడు ఒక రివార్డ్ని సిద్ధపరిచి ఉంచాడు అనే సంగతి మనకు ఎప్పుడు కూడా మన హృదయంలో అది ఎప్పుడు ఉండాల్సి ఉంటుంది. అపొస్తలుడు పౌలు యొక్క శ్రమలను మనం చూడాలి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-26 వరకు కనుక మనం చదువుకుంటే ఆ లాంగ్ లిస్ట్ ఆఫ్ హార్డ్షిప్స్ మనం చూడగలుగుతాం. ఇటువంటి శ్రమలను కూడా ఎందుకు సహిస్తున్నాడు అనంటే తిమోతికి రాస్తూ అంటున్నాడు 2వ పత్రికలో 4:8 అపొస్తలుడు పౌలు చివరికి ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. మనకు క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ని దేవుడు రిజర్వ్ చేసి ఉంచాడు కనుక మనం దేవుని యొక్క
బిడ్డలంగా క్రీస్తు కేంద్రిత శిలువ దాసులంగా జీవించాలి అని అపోస్తలుడు పౌల్ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ నా కోసం రిజర్వ్ చేయబడి ఉంది అని ధైర్యంగా చెప్తున్నాడే, అలాగూ మనం చెప్పగలిగినటువంటి స్థితిలోనికి దేవుని బిడ్డలంగా ఎదగాల్సి ఉంటుంది. అప్పుడు ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన్న యేసు ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్లుగా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అని చెప్పేటువంటి ఆనందకరమైన దినం మన జీవితాలలో ఒకటి రాబోతుంది. కాబట్టి అన్యులైన తిమోతి, ఎపాఫ్రోదీతులు ఏ విధంగా దేవుని తెలుసుకొని దాని ద్వారా ఎలాగూ దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో, వారి సొంత కార్యాలను వారు లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క కార్యాలలో వారు పాలిభాగస్తులుగా ఉన్నారో, అలాగా మనందరం కూడా ఉండాలి అని దేవుడు మనలను ఈ ఉదయకాలమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితములను పరిశీలన చేసుకుందాం. ఎంతసేపు సెల్ఫిష్ ఆలోచనలు, మనము, మన కుటుంబం, మన వాళ్ళు, ఇంతే. దేవుని పరిచర్య సంగతి ఏంటి? లేదంటే దేవుని పని సంగతి ఏంటి? అనేక మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే వారిని గురించి మనం పట్టించుకోకుండా మన పనే మనం చేసుకుంటూ, మన పరిచర్యలు మనమే చేసుకుంటున్నాం, మన పనులను మనమే చూసుకుంటున్నాం. దేవుని పని సంగతిని పట్టించుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం. మన కోసం దేవుడు నీతి కిరీటాన్ని ఆయన దాచిపెట్టి ఉంచాడు. అది మనం పొందాలి అంటే ఆయన చెప్పిన రీతిలో జీవించుదాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలమందు అన్య కుటుంబాలలో నుంచి వచ్చిన తిమోతి, ఎపాఫ్రోదీతులు, వారు నాయన మీరు ఇచ్చిన రక్షణను పొందుకున్నారు కాబట్టి, మీ ప్రేమను అర్థం చేసుకున్నారు కాబట్టి, క్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగి ఉన్నారు కనుక వారు నాయన పరిచర్యలో పాలిభాగస్తులుగా, క్రీస్తు కేంద్రిత శిలువ దాసులుగా, సాక్షులుగా జీవించారు ప్రభువా. నాయన వారు తమ సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యముల మీద దృష్టి పెట్టి ఆత్మల సంపాదనలో, సువార్త వ్యాపకంలో మీ కొరకు వారు ఆయన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమైనటువంటి జీవితాలను మా ముందు మాదిరిగా పెట్టారు. ఈ మాదిరిని మేము పాటించగలగటానికి మాకందరికీ కూడా సహాయం చేయండి. వినడం మాత్రమే కాకుండా మా జీవితంలో ఈ మాటలను అన్వయించుకొనగలగటానికి సహాయం చేయమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని కోసం మనందరం కూడా పనిచేసేటువంటి వారంగా ఉందాం. సొంత కార్యాలను మాత్రమే కాకుండా దేవుని కార్యాలను కూడా చేసేవారిగా ఉండటానికి దేవుడు మనలను ఆశీర్వదించును గాక.